గాడి తప్పిన ఆర్థిక వ్యవస్థ రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించడం జరిగింది అధ్యక్ష. అన్ని విభాగాలపైన శ్వేతపత్రం ప్రకటిస్తాం అధ్యక్ష. ప్రజలకు విడుదల చేస్తాం అధ్యక్ష. ఎక్కడ లోపాలున్నాయో కనిపెట్టే పనిలో ఉన్నాం అధ్యక్ష. కాళేశ్వరం ప్రాజెక్టులో మేడిగడ్డ అన్నారం బ్యారేజ్ నిర్మాణంలో నాణ్యత లోపాలున్నాయి అధ్యక్ష. అవినీతిపై విచారణ చేస్తాం అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష ధరణి పోర్టల్ అడ్డం పెట్టుకోండి అధ్యక్ష. సాయంత్రం వరకు ధరణి పోర్టల్లో ప్రొహిబిషన్లో ఉండేది అధ్యక్ష. సాయంత్రం ఎవరికైనా డబ్బులు ఇచ్చి అధికారులను మేనేజ్ చేస్తే రాత్రికి రాత్రి అధ్యక్ష ప్రొహిబిషన్ తొలగిపోయింది అధ్యక్ష. మీరు అప్పుడు మా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేము మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు కలిసి మన వికారాబాద్ కలెక్టరేట్ దగ్గరనే మనం పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం చేసినాం అధ్యక్ష. ఆ రోజే మనం కలెక్టర్ గారికి కూడా స్పష్టంగా చెప్పినాం అధ్యక్ష, ఇది అవినీతి నడుస్తుంది ప్రభుత్వం, మీరు ఈ విధంగా చేయడం పేద ప్రజల కడుపు కొడుతున్నారని చెప్పినాం అధ్యక్ష. కాబట్టి తప్పకుండా ఈ యొక్క ధరణిని రద్దు చేస్తాం అధ్యక్ష. ధరణి స్థానం లోపల ఒక ప్రజలకు మంచిగా సమగ్ర సమాచారంతో సరళీకృత విధానాలతో ఒక భూమాత అనే పోర్టల్ను తీసుకొస్తాం అధ్యక్ష. అదేవిధంగా ప్రభుత్వ భూమిని పరిరక్షించడానికి ల్యాండ్ కమిషన్ను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఆల్రెడీ నేను గతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పరిగణించి సిఎల్పి కార్యదర్శిగా ఉన్నప్పుడు నేను అడిగిన అధ్యక్ష, మీరు క్యాలెండర్ విడుదల చేయండి, ఎప్పుడు ఏ ఉద్యోగాలు ప్రకటిస్తారు, ఎన్ని ఉద్యోగాలు ప్రకటిస్తారు, కనీసం దాని మూలంగానన్నా నిరుద్యోగ యువకులు ప్రిపేర్ అవుతారంటే కనీసం ప్రకటించకపోతే నేను నా నివాసంలోనే 3 సార్లు కోచింగ్ సెంటర్ని ఏర్పాటు చేసిన అధ్యక్ష పరిగిలో. అయినా ఈ ప్రభుత్వంలో ఉన్న 9.5 సంవత్సరాలు ఎప్పుడు కూడా క్యాలెండర్ ప్రకటించలేదు అధ్యక్ష. మేము ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి ముందే అప్పుడు పిసిసి అధ్యక్షుడు ఉన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా 2 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఏ ఉద్యోగాలు భర్తీ చేస్తాం అనేది స్పష్టంగా మేము ప్రకటన చేసినాం అధ్యక్ష. 6 నెలల్లోనే ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం. ఏడాది లోపలనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. అదేవిధంగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ మన తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా అధ్యక్ష ఏ విధంగా అయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉందో అదే మోడల్ లోపల మన సుప్రీంకోర్టు యొక్క మార్గదర్శకాలతో పూర్తిగా దాన్ని ప్రక్షాళన చేస్తాం అధ్యక్ష. నిరుద్యోగ యువకులకు ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు కాకుండా మేము వారికి అండగా ఉంటామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ అధ్యక్ష. వ్యవసాయానికి 24 గంటల కరెంట్ అధ్యక్ష, తప్పకుండా మేము ఇచ్చిన మాట కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఎన్నోసార్లు ఈ యొక్క బీఆర్ఎస్ నాయకులు ఈ విషయం పైన ప్రజల్లో తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిన అధ్యక్ష. మేము 24 గంటల కరెంటుది మా మేనిఫెస్టోలో పెట్టినాం అధ్యక్ష, దానికి కట్టుబడి ఉన్నాం అధ్యక్ష. ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో చెప్పింది అధ్యక్ష, అప్పుడున్నటువంటి మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అప్పుడు ఎంపీగా ఉండి తను సబ్స్టేషన్ల దగ్గరికి వెళ్ళి సబ్స్టేషన్ దగ్గర లాగ్ బుక్ తీసుకొని వెరిఫికేషన్ చేసి ప్రజలకు విడుదల చేసిన అధ్యక్ష. ఈ యొక్క ప్రభుత్వం ఏదైతే చెప్తుందో అది 24 గంటలు కాదు, కేవలం 10-12 గంటలు మాత్రమే ఇస్తుంది అన్న విషయాన్ని ప్రజలకు స్పష్టం చేసినాం అధ్యక్ష. ఆ విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తూ అధ్యక్ష, అదేవిధంగా అధ్యక్ష ముఖ్యంగా మీ దృష్టికి తీసుకొస్తున్నాం అధ్యక్ష, ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణలో హైకోర్టు ఆదేశానుసారం అధ్యక్ష ఫార్మాసిటీని మా రంగారెడ్డి జిల్లాలో ఏర్పాటు చేసి రైతుల దగ్గర ఉన్నటువంటి భూములను ప్రభుత్వం గుత్తాధిపత్యంగా ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కూడా పట్టించుకోకుండా అలాట్మెంట్ చేసింది అధ్యక్ష. దాన్ని మా ముఖ్యమంత్రి గారు పదవి స్వీకారం చేయగానే రద్దు చేయడానికి మేము చాలా సంతోషంగా ఉందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తాం అధ్యక్ష. అదేవిధంగా వడ్డీ లేని పంట రుణాలను 3 లక్షల వరకు అందిస్తాం అధ్యక్ష. అన్ని ప్రధాన పంటలకు సమగ్ర బీమా పథకాన్ని అందిస్తాం అధ్యక్ష. ప్రజాభిప్రాయ సేకరణతో హైకోర్టు ఆదేశానుసారం ఫార్మాసిటీని రద్దు చేస్తాం. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవినీతి మరియు అవకతవకలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపిస్తాం. మెగా డిఎస్సిని ప్రకటిస్తూ ఖాళీగా ఉన్న అన్ని ఉపాధ్యాయ పోస్టులకు 6 నెలల్లోనే భర్తీ చేస్తాం అధ్యక్ష. వార్షిక జాబ్ క్యాలెండర్ను విడుదల చేసి పారదర్శకతో నిర్ణీత కాలంలో 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తాం అధ్యక్ష. ప్రతి విద్యార్థులకు ఫ్రీ ఇంటర్నెట్ వైఫై సౌకర్యం కల్పిస్తాం అధ్యక్ష. విద్యా రంగానికి బడ్జెట్ లోపల ప్రస్తుత వాటా 6% నుంచి 15% వరకు పెంచుతాం అధ్యక్ష. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయ భోజన కార్మికులకు నెలవారీ వేతనాన్ని 10,000 వరకు పెంచుతాం అధ్యక్ష. మూతబడిన దాదాపు 6,000 పాఠశాలల్ని తిరిగి మెరుగైన సదుపాయాల్లో పునఃప్రారంభిస్తాం అధ్యక్ష. బాసర ట్రిపుల్ ఐటీ
తరాలో మరో 4 ట్రిపుల్ ఐటీలను ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. ఆరోగ్యశ్రీ పథకం పరిమితి 10 లక్షల నుంచి మరియు ఈ పథకం మోకాలు సర్జరీకి కూడా వర్తింపజేస్తాం అధ్యక్ష. ధరణి పోర్టల్ స్థానం లోపల భూమాత పోర్టల్ ప్రవేశపెట్టి భూ హక్కులు కోల్పోయిన రైతులందరికీ కూడా న్యాయం చేస్తాం అధ్యక్ష. భూ సంస్కరణల ద్వారా పేదలకు పంపిణీ చేసిన దాదాపు 25 లక్షల ఎకరాలపై పూర్తి స్థాయి భూ హక్కులను కల్పిస్తాం అధ్యక్ష. 73, 74వ రాజ్యాంగ సవరణల ప్రకారం 3 అంచెల స్థానిక సంస్థలను బలోపేతం చేసి విధులు, నిధులు మరియు నిర్వహణ బాధ్యతలను అప్పగిస్తాం అధ్యక్ష. గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లకు గౌరవ వేతనం నెలకు 1500 రూపాయలు ఇస్తాం అధ్యక్ష. అదేవిధంగా మాజీ సర్పంచ్, ఎంపీటీసీ మరియు జెడ్పీటీసీల సభ్యులకు గౌరవ పెన్షన్ అందజేస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షన్లందరికీ పెండింగ్లో ఉన్న 3 డిఏలను తక్షణమే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రస్తుతం ఉన్న సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు ఓల్డ్ పెన్షన్ విధానాన్ని తీసుకొస్తాం అధ్యక్ష. ప్రభుత్వ ఉద్యోగులకు ఆర్టీసీ సిబ్బంది కొత్త పిఆర్సీ ప్రకటించి 6 నెలల్లోపే సిఫార్సులను అమలు చేస్తాం అధ్యక్ష. ఆర్టీసీ సిబ్బందికి 2 పిఆర్సీ బకాయిలను వెంటనే చెల్లిస్తాం అధ్యక్ష. ప్రతి ఆటో డ్రైవర్కు సంవత్సరానికి 12,000 రూపాయలు ఆర్థిక సాయం చేస్తాం అధ్యక్ష. పెండింగ్లో ఉన్న అన్ని ట్రాఫిక్ చలాన్లు 50% రాయితీతో వన్ టైం సెటిల్మెంట్ ద్వారా పరిష్కరిస్తాం అధ్యక్ష. బెల్ట్ షాపులను పూర్తిగా రద్దు చేస్తాం అధ్యక్ష. ఎస్సీ వర్గీకరణ అనంతరం మాదిగా, మాల, ఇతర ఎస్సీ ఉపకులాలకు కొత్తగా 3 ఎస్సీ కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. బీసీల కులగణన చేసి జనాభా ప్రతిపాదకగా రిజర్వేషన్లు కల్పిస్తాం అధ్యక్ష. సంచార జాతులకు విద్యా ఉద్యోగ అవకాశాల్లో 5% రిజర్వేషన్ కల్పిస్తాం అధ్యక్ష. ప్రతి జిల్లా కేంద్రంలో ప్రొఫెసర్ జయశంకర్ పేరు మీద బీసీ భవన్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. జనగామ జిల్లాకు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పేరు పెడతాం అధ్యక్ష. అన్ని వెనుకబడిన కులాల వారికి కార్పొరేషన్లు ఏర్పాటు చేసి తగు నిధులు కేటాయిస్తాం అధ్యక్ష. వెనుకబడిన తరగతులకు బీసీ సబ్ ప్లాన్ అమలు చేస్తాం అధ్యక్ష. ఈబీసీలకు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సరిపడిన నిధులతో మైనార్టీ సబ్ ప్లాన్ తీసుకొస్తాం అధ్యక్ష. నిరుపేద హిందూ మరియు మైనార్టీ ఆడపడుచులకు వివాహ సమయంలో ఇచ్చే 1,00,000 రూపాయలతో పాటు ఇందిరమ్మ కానుకగా 1 తులం బంగారం కూడా ఇస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థలో కారుణ్య నియామకాల విధానాన్ని పునఃపరిశీలించి సరళీకృతం చేస్తాం అధ్యక్ష. సింగరేణి సంస్థ ప్రైవేటీకరణకు కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితులను అనుమతించారు అధ్యక్ష. బీడీ కార్మికులకు జీవిత బీమా ఈఎస్ఐ పరిధిలోకి తీసుకొస్తాం అధ్యక్ష. ప్రమాదవశాత్తు చనిపోయే గీత కార్మికులకు 10 లక్షల వరకు ఎక్స్ గ్రేషియా పెంచుతాం అధ్యక్ష. యాదవ కుర్మలకు దళారీలు లేకుండా నేరుగా 2 లక్షల గొర్రెల పెంపకం అందజేస్తాం అధ్యక్ష. రాజస్థాన్ తరాలో అసంఘటిత కార్మికులకు ఉదాహరణకు భవన నిర్మాణ కార్మికులు, ఆటో డ్రైవర్లు, క్యాబ్ డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటోలో పనిచేసే వారికి సామాజిక భద్రత కల్పిస్తాం అధ్యక్ష. స్వయం సహాయక బృందాలను పావుల వడ్డీతో పరిమితిని 10 లక్షల రూపాయల వరకు రుణ పరిమితిని పెంచుతాం అధ్యక్ష. పుట్టిన ప్రతి బిడ్డకు ఆర్థిక సాయంతో కూడిన బంగారు తల్లి పథకాన్ని పునరుద్ధరిస్తాం అధ్యక్ష. 18 సంవత్సరాల పైబడి చదువుకునే ప్రతి యువతికి ఎలక్ట్రిక్ స్కూటర్ను అందజేస్తాం అధ్యక్ష. అందులో భాగంగానే 200 యూనిట్లు ప్రతి పేద కుటుంబానికి ఉచితంగా ఇస్తున్నాం అధ్యక్ష. దాంట్లో 150 యూనిట్లు సరిపోతాయి అధ్యక్ష. ఒక 50 యూనిట్లు మహిళలు చదువుకోవాలని, వాళ్ళ యొక్క పనులు చేసుకోవాలని దానికి ఒక 50 యూనిట్లు మేము ప్రత్యేకంగా దాంట్లో కరెంటు ఉచితంగా ఇస్తున్నామనే విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. అన్ని జిల్లా కేంద్రాల లోపల ఓల్డేజ్ హోమ్స్ ఏర్పాటు చేస్తాం అధ్యక్ష. సుదీర్ఘ కాలంలో పెండింగ్లో ఉన్న హైదరాబాద్ జర్నలిస్టుల ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరిస్తాం అధ్యక్ష. గతంలో కూడా మీరు రికార్డులు తీసుకుంటే అధ్యక్ష, జర్నలిస్టులకు ఇచ్చినటువంటి స్థలాలు మన బంజారాహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, జూబ్లీహిల్స్లో ఉన్న జర్నలిస్ట్ కాలనీ కానీ, మన గోపన్పల్లిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ కానీ అధ్యక్ష, జర్నలిస్టులకు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే మేము ఇవ్వడం జరిగిందన్న విషయాన్ని మీకు అందరు కూడా తెలియజేస్తున్నాం అధ్యక్ష. మరణించిన జర్నలిస్టు కుటుంబాలకు కూడా 5 లక్షల రూపాయలు ఇస్తాం అధ్యక్ష. రాష్ట్రంలో ఉన్న ప్రజా పంపిణీ రేషన్ డీలర్లకు 5,000 గౌరవ వేతనం ఇస్తాం అధ్యక్ష. ఇక తెల్ల రేషన్ కార్డులపై ఇక నుంచి సన్న బియ్యం సరఫరా చేస్తాం. గల్ఫ్ కార్మికుల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తాం. మరణించిన గల్ఫ్ కార్మికుని కుటుంబానికి 5 లక్షలు ఎక్స్గ్రేషియా చెల్లిస్తాం. దివ్యాంగుల నెలవారీ పెన్షన్ ఇక నుంచి 6,000కు పెంచుతాం. ప్రతి జిల్లాకు రెసిడెన్షియల్ స్పోర్ట్స్ స్కూల్ను ఏర్పాటు చేస్తాం. హోంగార్డుల వేతన సవరణలతో పాటు వారి అన్ని సమస్యలను తక్షణమే పరిష్కరిస్తాం. నిరుద్యోగులకు ఉపాధి కల్పనగా
ప్రత్యేక పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చి చిన్న మరియు మధ్యతరగతి పరిశ్రమలకు భారీ ప్రోత్సాహాలు అందజేస్తాం. అంగన్వాడీ టీచర్లకు నెలసరి వేతనం 18,000కు పెంచుతూ ఈపీఎఫ్ పరిధిలోకి తీసుకొచ్చి ఉద్యోగ భద్రత కల్పిస్తాం అధ్యక్ష. 50 సంవత్సరాలు దాటిన జానపద కళాకారులకు నెలకు 3,000 రూపాయల పెన్షన్ చెల్లిస్తాం అధ్యక్ష. ఉస్మానియా ఆసుపత్రిని హెరిటేజ్గా గుర్తించి పూర్తి స్థాయిలో ఆధునీకరించి పూర్వ వైభవాన్ని తీసుకొస్తాం అధ్యక్ష.